ఈ వారం సింహరాశి వారిని కనుక పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెంపొందింప చేసుకున్నప్పటికీ కార్యాలలో విఘ్నాలనే చవిచూస్తారు. రుణ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఉత్తమమైనటువంటి మార్గాలను ఎంచుకున్నప్పటికీ ప్రతికూలత కూడా ఎదురవుతుంది. ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఆచితూచి చేసేటువంటి సంభాషణలు మాత్రమే ఉపకరిస్తాయి. వృత్తి పరమైనటువంటి విభేదాల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. వైద్య రంగం వారికి ప్రతికూలంగా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆర్థిక పరిస్థితుల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే ఉపయోగకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్త్రీలకు శుభవార్తలు వింటారు. కుజగ్రహం, రవిగ్రహం ఈ 2 గ్రహాల ద్వారా మీకు ప్రతికూలత ఏర్పడుతుంది. ఈ ప్రతికూలత దోష నివృత్తికై చేపట్టేటువంటి ప్రక్రియను పరిశీలించినట్టయితే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించడం, స్వామికి అభిషేకం చేయించడం, పుష్పాలతో పూజించడం, భక్తితో ధ్యానించడం, అలాగే సూర్య నమస్కారాలు కూడా బాగా ఉపయోగపడతాయి. ప్రమాదాల నుంచి రక్షింపబడేటువంటి శక్తిని కలిగిస్తాయి. ఇక బియ్యం, ఎర్రటి వస్త్రదానం కూడా ఈ వారం మీరు చేయగలిగితే ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ప్రమాదాలు నివారించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక సాహస నిర్ణయాలు ఈ వారం సింహరాశి వారికి బాగా కలిసి వస్తాయి.